జంక్ ఫుడ్స్ సమోసాలు కావచ్చు, పానీపూరీలు కావచ్చు, లేకపోతే పకోడీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఇప్పుడు వీటి వల్లనే దేశంలో అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి. గుండె జబ్బులు రావడానికైనా, ఊబకాయానికైనా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావడానికైనా ఇట్లాంటి అనేక రుగ్మతలకు కారణమవుతుంది అతిగా వాడేటటువంటి నూనె. దేవి 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 వాడుతూ ఉండేటటువంటి ఆ నూనె వల్ల వచ్చినటువంటి అంశాల వల్ల అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా వైద్య నిపుణులు చెప్పిన వేళ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లు, అన్ని పంచాయతీల్లో కూడా ఏ ఏ ఆహారంలో ఈ జంక్ ఫుడ్స్లో ఎంతెంత క్యాలరీలు ఉంటుంది అది అంటే ఇప్పుడు ఆహారాన్ని ఈ మధ్య కాలంలో కాస్త చైతన్యం వచ్చి ఎన్ని క్యాలరీలు శరీరానికి అవసరమో అంతే తీసుకునేటటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని పెట్టారు. దాంట్లో వచ్చే లోపాలను సెటరేట్ చేసేటటువంటి వ్యవహారం అనమాట. ఇప్పుడు బోర్డులు పెడతారు. అంటే ఇప్పుడు సిగరెట్ తాగితే హానికరం, మందు తాగితే హానికరం అని దాని మీదనే బోర్డు పెడతారు. అట్లాగే జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరం అన్నటువంటిది బోర్డులు పెట్టిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ ఫుడ్ మీదన ఎంతెంత క్యాలరీలు ఉంటుంది అన్నది అక్కడ లిస్టు చూపించాలి. ఇప్పటికీ మామూలుగా విదేశాల్లో ప్రతి ఫుడ్ దగ్గర ఆ క్యాలరీలు రాసి ఉంటుంది. స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ హోటల్స్లో పెడుతున్నారు. ఇకపైన ప్రతి జంక్ ఫుడ్ సెంటర్లో అది పెట్టాలి అన్నటువంటి ప్రతిపాదన. ఇది ఏ మేరకు ఆచరణలో చేస్తారో చూడాలి.